సభాధ్యక్షులు గోపాల్ గారు, పెద్దలు డాక్టర్ వెంకటరెడ్డి గారు, మిత్రులారా, ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది పాత మిత్రులు కూడా కలవడం ఇంకా సంతోషంగా ఉంది. మా సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, శివరాం గారు ఉన్నారు. నన్ను ఇక్కడికి రావాలి 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 అని పదే పదే అడిగినటువంటి మల్లెల భాస్కర్ గారు, అనేక మంది స్నేహితులు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం, చూడడం. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాకున్నటువంటి ఆలోచనల్ని మీ ముందు ఉంచుతాను. కాసేపు అది అయిపోయిన తర్వాత మనం కాస్త చర్చ కూడా చేసుకుందాం. నాకు మొట్టమొదటి నుంచి ఈ మన్ కీ బాత్ అంటే ఇష్టం ఉండదండి. రెండు వైపుల నుంచి ఉంటే బాగుంటుంది. నేను మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఏదో డాక్టర్ గారు గోపాల్ గారు పిలిచారు కదా అని చెప్పి ఇక్కడ నుంచి మీ ముందు ఉపన్యాసం దంచేసి వెళ్ళిపోవడం కాదు. మాట్లాడుకుందాం కాసేపు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అయితే ముఖ్యంగా 2-3 విషయాలు మీ ముందు ఉంచాలి. అసలు విషయంలోకి వెళ్ళే ముందు ఈ మాట నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను. ఆలోచించి చెప్తున్నాను. నాకున్నటువంటి పరిశీలన అంతా రంగరించి చెప్తున్నాను. ఇటువంటి సమావేశాలు పరిస్థితులు ఇలాగే కొనసాగితే మనం ఎక్కువ కాలం పెట్టుకోలేము. దేశంలో పరిస్థితులు మామూలుగా లేవు. ఈ సంవత్సరం బహుశా 199 పాళ్ళు ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరచ్చు. 199% ఎగరచ్చు. వచ్చే సంవత్సరం ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగురుతుంది అని మాత్రం గ్యారెంటీగా చెప్పలేము. నేను అతిశయోక్తిగా చెప్తున్నాను మాత్రం దయచేసి అనుకోకండి. పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు మనకి. హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ జనగణమనకి ముందు వందే మాత్రం 6 చరణాలు పాడవలసిందే అని వారు నిర్దేశించారు. దాని పర్యవసానం ఎలా ఉండొచ్చు అంటే, కొన్నాళ్ళకి జనగణమన నెమ్మదిగా తీసేసినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాంటి మేఘాలు ఇవాళ దేశంలో కమ్ముకుంటున్నాయి. ఈ దేశంలో రాజ్యాంగం కానీ, ప్రజాస్వామ్యం కానీ, న్యాయం కానీ, చట్టం కానీ, సామరస్యం కానీ, సౌభ్రాతృత్వం కానీ ఏవి కూడా సురక్షితంగా లేవు.
ఇది ఒక నూతన భారతదేశం. ఇట్స్ ఎ న్యూ ఇండియా. ఈ న్యూ ఇండియాలో 20 సెకండ్లకి ఒక ఓటు పడుతుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుకట్ల 2 గంటల లోపు ఒక బూతులో 491 ఓట్లు పడుతున్నాయి. మనం వేసినటువంటి ఓటు మనకి ఎవరికి వేద్దామనుకున్నామో వారికి పడుతోందా లేదా అనేది మనకి తెలియదు. మనం వేసినటువంటి ఓటు ఎవరికి వేద్దామనుకున్నామో వాళ్ళకి పడిందా లేదా అని తెలియదు. ఎలా పడిందో అలా లెక్క పెడుతున్నారో లేదో తెలియదు. ఎలా లెక్క పెట్టారో ఫలితం అలా ప్రకటిస్తున్నారో లేదో కూడా తెలియదు. దేనికి కూడా పొంతన లేదు. ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలియదు, ఎంతమంది ఓట్లు వేస్తున్నారో తెలియదు, ఎన్ని లెక్క పెడుతున్నారో తెలియదు, ఫలితం ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎన్ని ఓట్లు పడ్డాయో అనేది ఎప్పుడు చెప్తారో తెలియదు. మీకు ఒక్క విషయం చెప్తాను. మొన్న 24లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో జూన్ 1వ తారీఖు 7వ దశ పోలింగ్ జరిగింది కదండి. 4వ తారీఖు లెక్కించి విజేతలు ఎవరో ప్రకటించారు. పోలింగ్ జరిగింది, విజేతలు ఎవరో ప్రకటించారు. 6వ తారీఖు అంటే పోలింగ్ జరిగిన 5 రోజుల తర్వాత లెక్కింపు జరిగి విజేతలు ఎవరో ప్రకటించిన తర్వాత 2 రోజుల తర్వాత ఎంతమంది ఓటేసారో చెప్పారు, ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పారు. మన స్కూళ్ళల్లో చేసుకునేటువంటి స్కూల్ పీపుల్స్ లీడర్ ఎలక్షన్లో కూడా ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్తాం తప్ప ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పం ఎక్కడ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక ఉదాసీనతలోకి వెళ్ళిపోయినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి నాకు. ఎక్కడైనా జరుగుతుంది కానీ భారతదేశంలో జరగదండి. భారతదేశంలో జరగచ్చేమో కానీ మన రాష్ట్రంలో జరగదండి. మన రాష్ట్రంలో కూడా ఎక్కడో జరుగుతుందేమో కానీ మన కడపలో జరగదండి అని మనకొక మూఢ విశ్వాసం. నేను అనుకునేవాడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్తే ఒక అబ్బాయి వచ్చేవాడు కాదు. ఏంటి రాలేదనంటే మా నాన్న పోయాడు అంచేత రాలేదు అనుకునేవాడు ఆడేవాడు. లేదా మా అమ్మ పోయింది అంచేత రాలేదు అని ఇంకొకళ్ళు చెప్పేవాడు. మా తాతయ్య పోయాడు అంచేత రాలేదు ఇంకొకళ్ళు చెప్పేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని, వాళ్ళ నాన్న పోతాడు కానీ మా నాన్న పోడు, వాళ్ళ అమ్మ పోతుంది కానీ మా అమ్మ పోదు, వాళ్ళ తాత పోతాడు కానీ మా తాత పోడు అనుకునేవాడిని. మా నాన్న పోయిన తర్వాత, మా అమ్మ పోయిన తర్వాత, మా తాత పోయిన తర్వాత తెలిసింది మా అమ్మ, మా నాన్న, మా తాత కూడా పోతారండి. అంచేత ఇది ఎక్కడో జరుగుతుంది, మనకు జరగదు అనేటటువంటిది మాత్రం దయచేసి మీ మస్తిష్కాల నుంచి తీసేయండి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇదివరకు ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేసేవాడు, అంతం చేసేవాడు. ఎలా చేసేవాళ్ళు?
ఒక అర్ధరాత్రి ఒక మిలిటరీ జనరల్ ఎవరో వెళ్ళి ఆ రాష్ట్రపతినో అధ్యక్షునో ప్రధానమంత్రినో అరెస్ట్ చేసి, మంత్రులందరినీ అరెస్ట్ చేసి, మొత్తం పార్లమెంటు భవనాన్ని ముట్టడించి, అక్కడ ఎంపీలందరినీ అరెస్ట్ చేసేసి, రేడియో స్టేషన్ని, టెలివిజన్ స్టేషన్ని అన్నింటినీ పట్టుకుని ఒక ప్రకటన ఇచ్చేవాడు. ఇవాళతోటి రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తున్నాము, సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము, దేశంలో పరిస్థితులు బాగలేదు, అంచేత ప్రజాస్వామ్యం లేదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ శాంతి భద్రతల్ని పునరుద్ధరించిన తర్వాత అప్పుడు ఎన్నికలు చూస్తాం అని ఒక మాట అనేవాడు కదా. అకస్మాత్తుగా జరిగేది. ఇప్పుడు అలా జరగట్లేదు. 50వ దశకంలో, 60వ దశకంలో, కొన్ని 70వ దశకంలో జరిగేవి. ఇప్పుడు అలా కాదు. నెమ్మది నెమ్మదిగా కొంచెం చేసుకుంటూ ఈ జరుగుతున్నప్పుడు మనకి అలవాటైపోతుంది. డాక్టర్ గారికి తెలుసు, ఇక్కడ కొయ్యాలంటే ఇలా కోస్తే కెవ్వమంటాం అంటే ముందు ఒక ఇంజక్షన్ చేస్తారు. ఆయన తెలియదు మనకి కోసినట్టు కదండి డాక్టర్ గారు. అలాగా ఒక చిన్న మందు ఇచ్చి, దాన్ని మతం అంటామా మరోటి ఏదో ఒకటి, అది ఇచ్చిన తర్వాత ఏం చేసినా కూడా మనకు తెలియదు. అది ఇచ్చిన తర్వాత మన ఊళ్ళలో జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ దరువు కొడుతూ ఉంటే ఊగుతుంటారు. ఒక్కసారి దరువు ఆపిన తర్వాత తెలుస్తుంది, అమ్మా ఇలా ఊగుతాను నేనని. అలవాటు అవుతూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను మీకు కొన్ని. మీ ఊళ్ళో పెట్రోలు డీజిల్ ఎంతండి? 110కి దగ్గరగా ఉంది కదా. అలవాటు అయిపోయిందా? డాలర్ ఎంతండి ఇప్పుడు? అలవాటు అయిపోయిందా? కూరగాయలు పెరిగిపోయింది, అలవాటు అయిపోయిందా? పాలు ధర పెరిగింది, అలవాటు అయిపోయిందా? గ్యాస్ ధర పెరిగింది, అలవాటు అయిపోయిందా? రైలు ఛార్జీలు పెరిగిన అలవాటు అయిపోయిందా? మణిపూర్ 2 ఏళ్ల నుంచి మండుతుంది, అలవాటు అయిపోయిందా? ఉమర్ ఖాలీద్ని 5 ఏళ్ళు అయింది అరెస్ట్ చేసి, అలవాటు అయిపోయింది కదా. సోనం వాంగ్చుక్ అలవాటు అయిపోయింది కదా. ఇంకా చాలా అలవాటు అయిపోయింది మనకి. నెమ్మదిగా అలవాటు చేస్తారు. నూట 40 మంది ఎంపీలని లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. ఒకరోజు డిబేట్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం, అరుచుకున్నాం, అయిపోయింది. టెలివిజన్ మనంగా. దయచేసి అలవాటు పడకండి. అడగండి, కుదరదని చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. మనం అలవాటు అయినట్టుగా దీన్ని సహిస్తూ ఉంటే ఇంకా పెరిగిపోతుంది. కాసేపు మన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం.
దేశంలో. ఆ తర్వాత కాసేపు రాజ్యాంగానికి ఉన్న ముప్పు గురించి కాసేపు మాట్లాడుకున్నాం. దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం గురించి కాసేపు మాట్లాడుకుని ముగించుకుందాం. తర్వాత మనం సంభాషించుకుందాం. మనం ఇప్పుడు విశ్వగురువులం, తెలుసు కదా మీకు. మీలో ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మా సుబ్బారెడ్డి గారే ఉన్నారు. మీరు గురువులే కదా. కానీ మీకు ఒక విశిష్టత ఉంది. మీ విశిష్టత ఏమిటంటే మీకు శిష్యులు ఉన్నారా? విశ్వగురువుకు శిష్యులు లేరు. విశ్వగురువు అంటే ఏంటి? ఎవరైనా వచ్చి నేను మీ శిష్యుడు ఏంటంటే మన గురువు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే గురువు అంటే ఏం చేయాలి? ఈ విశ్వగురువు అంటే ఈ దేశం బాగుండాలి. ఈ దేశం ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి దేశంగా వెలుగొందాలి. ఈ దేశంలో ఆకలి ఉండకూడదు. ఈ దేశంలో ఎవరికీ కూడా తలదాచుకోవడానికి ఇల్లు లేకుండా ఉండకూడదు. ఈ దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ వైద్య సదుపాయం కావాలి. అందరూ చదువుకోవాలి. ప్రయోజకులు కావాలి. ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండాలి. సమానంగా ఉండాలి. ఎవరు ఎవరిని బాధించేటటువంటి సమాజం కాదు మనకు కావాల్సింది. అలాంటి సమాజం కావాలి అని మనందరం కోరుకుంటాం. దేశం బాగుండాలని కోరుకుంటాం. దేశం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ అలా కావాలని కోరుకుంటూ దానికోసం కృషి చేయాలంటే దేశం ఎలా ఉందో చాలా నిష్పక్షపాతంగా పరిశీలించి తెలుసుకోవాలి. అంతేనా? లేదా బాగుంది 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 అనుకుంటామా? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను కావలసినవాడిని కాబట్టి నీకేం పర్వాలేదు వెళ్ళిపోమంటాడు ఆయన. కాదు, నీకు ఈ సమస్య ఉందని చెప్తాడు కదా. నేను ఇందాక మా కుమారస్వామి రెడ్డి గారు చెప్పారు నా పుస్తకం గురించి. ఆ పుస్తకం రాసినప్పుడు చాలా చోట్ల నేను వెళ్తే, ఏమయ్యా ఈ దేశంలో నీకు మంచి ఏం జరుగుతుందో కనపట్లేదా? అన్నీ అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అంటావు అని అడిగేవాడు. అడిగితే నేను ఒకటే చెప్పాను. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన నన్ను చూసి, చూడు పరకాల ప్రభాకరు, నీ గుండెలో ఏదో కొంచెం సమస్య ఉందయ్యా, దీనికి నువ్వు మందులు వాడాలి, చూద్దాము, లేదంటే దీనికి ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారనుకోండి. అనుకుందాం. మా వెంకటరెడ్డి గారు అన్నారు. నేను పెద్ద పెద్ద గావు కేకలు వేసుకుంటూ ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి, ఇదేం డాక్టర్ అయ్యా, నా ముక్కు బాగుంది, నా పళ్ళు బాగుంది, నా చెయ్యి బాగుంది, నా కాళ్ళు బాగున్నాయి, గుండె బాగుంది పట్టుకుని పనిచేస్తామా అని ఆయన ఏం చెప్పారు? నీ ముక్కు బాగున్నా, నీ కన్ను బాగున్నా, నీ చెవు బాగున్నా, నీ చెయ్యి బాగున్నా, నీ కాలు బాగున్నా, నీ గుండె బాగులేదు చూసుకోకపోతే దెబ్బతింటామని చెప్పాడు ఆయన. అంతే కదా. నేను కూడా అదే చెప్పాను. ఈ దేశంలో ఉన్నటువంటి అసలుకే మోసం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంచేత నీకు ఏది మిగతా బాగున్నా కూడా, నీ సెల్ ఫోన్ బాగున్నా, నీ డేటా బాగున్నా, నీ సినిమాలు బాగున్నా, నీ రోడ్డు బాగున్నా, అస్సలకి మోసం వస్తుంది నాయన చూసుకొని చెప్పాను నేను. అంతే, అంతకనే చెప్పలా.
ఏంటి మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఈ సమస్యని కనుక మనం అర్థం చేసుకుంటే ఏం చెయ్యాలి అనే దాని మీద మనం ఒక చక్కటి ప్రణాళికను రచించుకుని 5-10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు తీసుకెళ్ళచ్చు. ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి శక్తి, మన శ్రామికులకు ఉన్నటువంటి శక్తి, మన యువజనులకు ఉన్నటువంటి శక్తి, మన మహిళలకు ఉన్నటువంటి శక్తి, మన సమాజానికి ఉన్నటువంటి శక్తి ప్రపంచంలో ఏ మహిళలకి, ఏ యువజనులకి, ఏ శ్రామికులకు కూడా తీసిపోయినటువంటి శక్తి. ఆ శక్తిని మనం వినియోగించాలి. వినియోగిస్తే ఈ దేశం ముందుకెళ్తుంది. అంతేగాని నేను 24 ఎన్నికల్లో తప్పులు జరిగాయంటే మరి 2019 సంగతి ఏంటి అని అడిగితే నేనేం చెప్పను? 24లో బాగలేదని చెప్పాను. 19 గురించి చెప్పాను అనుకో, మరి నెహ్రూ సంగతి ఏంటి? నెహ్రూ గురించి చెప్పాను అనుకో, మరి ఔరంగజేబ్ సంగతి ఏంటి? ఔరంగజేబ్ గురించి చెప్పాను అనుకో, మరి బాబర్ సంగతి ఏంటి? బాబర్ గురించి చెప్పాను అనుకో, నాదిర్ షా సంగతి ఏంటి? నాదిర్ షా గురించి, బాబర్ గురించి, ఔరంగజేబ్ గురించి, జవహర్లాల్ నెహ్రూ గురించి కాదు. ఇవాళ దేశం ఎక్కడుందో మాట్లాడుకోవాలి, దానికి పరిష్కారం ఏంటో కనుక్కోవాలి, ఆ వైపు కృషి చేయాలి. అంతే కదా? మన ప్రభుత్వం ఏం చెప్తోందంటే, మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తాం. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశం. నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. మొన్నటి వరకు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అండి. అంటే అప్పటికి 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి ఇంగ్లాండ్ని కాదని, తలదని ఆ స్థానంలోకి వచ్చి జపాన్ని కూడా తలదని 4కి వచ్చాం కదా. ప్రభుత్వం చెప్తుంది కదా. ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? చెందిన దేశమే కదా. జపాన్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? అభివృద్ధి చెందిన దేశమే కదా. ఇంగ్లాండ్ని, జపాన్ని తలదన్ని 4వ స్థానాన్ని ఆక్రమించినటువంటి భారతదేశం 2047లో అభివృద్ధి చెందిన దేశం అవుతున్నట్టు ఏంటంటే మన ప్రధానమంత్రి గారు అయిపోయింది కదా. అయిపోయిందా లేదా? మరి ఇంకా 2047 ఆగమంటారేంటి అయినా? నాకు అర్థం కాలేదండి. మరి మా భాస్కరే తెలిసాం. ఒక పక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఆక్రమించుకున్నటువంటి వ్యవస్థ ప్రపంచంలోనే అని చెప్తూ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలా? ఇదెక్కడ సోద్యం అండి? నేనైతే ఎక్కడా వినలేదు. ఇంగ్లాండ్లో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, స్వీడన్లో కానీ, స్విట్జర్లాండ్లో కానీ, చైనాలో కానీ ఎక్కడ ఇస్తున్నారు? లేదు కదా. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే నాకేమి ప్రాబ్లం కాదండల్లా. కానీ ఉందా లేదా చూసుకోవాలి కదా. మనం మొన్న గడిచిన త్రైమాసికల్లో 8.2% అభివృద్ధి చెందాము. మన స్థూల జాతీయ ఉత్పత్తి. అమెరికా 1.2, ఇంగ్లాండ్ 2, ఇంకోటి ఏదో 2.1, మిగతాది 1%. ఇంతే. మనం 8.2 అంటున్నాం. మీకు చిన్న లెక్క చెప్తానండి.
మామూలుగా. మా సుబ్బారెడ్డి గారికి నెలకి ఆదాయం 2 లక్షలు అనుకుందాం, 2 లక్షలు. ఆయనకి వచ్చే నెల నుంచి 2,20,000 పెరిగింది. 2,20,000కి పెరిగింది. ఎంత పెరిగింది? 10% పెరిగింది కదా. నా ఆదాయం నెలకు 100 రూపాయలండి. నా ఆదాయం వచ్చే నెల నుంచి 200. నాది ఎంత పెరిగిందండి? 100%. నాది అతి వేగంగా అభివృద్ధి చెందుతుందండి. ఆయనకి సంబంధం, ఆయన మామూలు 2 లక్షల నుంచి 2,20,000 అయింది. ఆయనదే ఉందండి 100 నుంచి 200 అయ్యాను. నేను గొప్పవాడా, ఆయన గొప్పవాడా అని చెప్తున్నారండి మనవాళ్ళు. అంతే కదా. ఓకే, మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంటున్నాం కదా. తలసరి ఆదాయంలో మనం ఎక్కడున్నాం? ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నటువంటిది తలసరి ఆదాయంలో 133వ స్థానంలో ఉన్నామండి. 133 అండి. ఆ తలసరి ఆదాయం కూడా సరైనటువంటి లెక్కలు కాదండి. ఎందుకంటే నేను గోపాల్ గారు ఒక ఆర్థిక వ్యవస్థ అనుకుందామండి. ఉదాహరణకి మా ఇద్దరి ఆదాయం కలిపి 200 రూపాయలండి. జాతీయ స్థూల ఉత్పత్తి ఈ దేశానికి, మీ ఇద్దరు ఉన్నటువంటి దేశానికి జాతీయ స్థూల ఉత్పత్తి ఎంత అంటే 200 రూపాయలు కదా. అందులో నాది 10 రూపాయలు, అది 190 రూపాయలు అనుకోండి. మరి నా సంగతి ఏంటి? నాది 100 కాదు కదా, నాది 10, ఆయన 190. కానీ తలసరి ఆదాయం మా ఇద్దరిది కలిపితే ఎంత అవుతుందండి? 100 అవుతుంది. 100 కాదు, అసలు విషయం కాదు అది. భారతదేశంలో పరిస్థితి ఏమిటి ఇవాళనంటే, ఈ దేశంలో అసమానత ఎలా ఉందంటే, ఎంత పెద్ద ఎత్తున అసమానత ఉందంటే, ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అత్యంత ఎక్కువగా ఉన్నట్టు 3-4 దేశాల్లో భారతదేశం ఒకటండి. ఈ దేశంలో 10% ఉన్నటువంటి అత్యంత ధనికుల దగ్గర 58% సంపద ఉందండి, ఆదాయం. 58% ఇన్కమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ విత్ 10% ఆఫ్ ది పాపులేషన్. 90% ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ 42%. 90% మంది దగ్గర 90% మందికి 42% ఆదాయం అండి. అంచేత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 133వ స్థానంలో ఉన్నా కూడా మన తలసరి ఆదాయం $3,000, $3,000 ఆదాయం అంటే ఆ 10 మంది తీసేస్తే, ఆ 10% తీసేస్తే తలసరి ఆదాయం ఈ 90% మంది తలసరి ఆదాయం కేవలం $1,600. $3,000 కాదండి. ఈ $1,600 ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత పేద దేశాలతోటి సరిసమానంగాను, కొన్ని దేశాల కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటిది. అంటే భారతదేశంలో 90% మంది తలసరి ఆదాయం ఎవరితో పోల్చొచ్చండి? ఆఫ్రికాలో కూడా అత్యంత వెనుకబడినటువంటి దేశాల జనాభాతో పోల్చవచ్చు. ఇది విశ్వగురువు యొక్క పరిస్థితి. ఇది నేను కించపరచడానికి చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను. ఇది ఒక డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ అండి ఇచ్చేది.
డయాగ్నోస్టిక్ రిపోర్ట్ లేకుండా అన్నీ బాగానే ఉన్నా అంటే గుట్టుకోమంటాం. అంచేత అసలు ఏమిటి మనకి సమస్య ఏమిటి? ఇలాంటి విషయాలు ఇంకొక 2-3 చెప్పి మనం రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. ఈ జర్మనీ కానీ, జపాన్ కానీ, చైనా కానీ 2వ స్థానంలోనూ, 3వ స్థానంలో, 4వ స్థానంలో, 5వ స్థానంలోనూ ఉన్నప్పుడు ప్రపంచం ఆర్థిక వ్యవస్థల్లో అసలు ప్రపంచంలో అత్యంత గుర్తించబడినటువంటి, అత్యంత సంపన్నమైనటువంటి, ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీలు జపాన్ తీసుకుందాం. సోనీ ఉంటుంది, ఇటాచీ ఉంటుంది, నైకాన్ ఉంటుంది, మరొకటి ఉంటుంది. జర్మనీ తీసుకుందామండి, మెర్సిడీస్ బెంజ్ ఉంటుంది, డాయిష్ బ్యాంక్ ఉంటుంది, బాష్ ఉంటుంది, మరొకటి ఉంటుంది. అవునా? ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగి ఈ కారో, ఈ రిఫ్రిజిరేటరో, లేకపోతే ఇదో అదో ఈ కంపెనీ చెందిందే కొనాలి అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక్క కంపెనీ ఈ దేశం నుంచి ఉందా చూడండి. అది విశ్వగురువు యొక్క వాస్తవికత. ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద 100 బ్యాంకుల్లో ఒక బ్యాంక్ ఉందా? లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విశ్వవిద్యాలయం 100 విశ్వవిద్యాలయంలో ఒక్క విశ్వవిద్యాలయం ఉందా? లేదు. ప్రపంచంలో సంవత్సరానికి దరఖాస్తు చేసినటువంటి పేటెంట్లు తీసుకుంటే భారతదేశం కన్నా, నేను దేశాల గురించి చెప్పట్లా, శాంసంగ్, హువావే లాంటి మామూలు ప్రైవేటు కంపెనీలు భారతదేశంలో దేశం మొత్తం మీద దాఖలయ్యేటువంటి పేటెంట్ల కన్నా ఆ 2 విడివిడిగా, కలిసి కూడా కాదు, విడివిడిగా శాంసంగ్ దాఖలు చేసేటువంటి పేటెంట్ల కన్నా తక్కువ, హువావే చేసేటటువంటి పేటెంట్ల కన్నా తక్కువ. ప్రపంచంలో పరిశోధన మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D, ఒక్కొక్క దేశం అంటే ఈ ప్రపంచంలో బాగా సంపన్నమైనటువంటి దేశాలు, ముందుకు వస్తున్నటువంటి దేశాలు, అంత బాగా ముందుకు రానటువంటి దేశాలు కూడా 4%, 3%, 5% వాళ్ళ జాతీయ ఉత్పత్తుల్లో పరిశోధన మీద ఖర్చు పెడుతూ ఉంటే విశ్వగురువు 0.07% ఖర్చు పెడతారండి. పరిశోధన లేదు, విశ్వవిద్యాలయాలు లేవు, బ్యాంకులు లేవు, కంపెనీలు లేవు. తలసరి ఆదాయంలో 133. కానీ విశ్వగురువు అంటాం. ఇక నోబెల్ ప్రైజుల గురించి, ఒలింపిక్స్ మెడల్ గురించి చెప్పుకోకలేదు, మీకు తెలుసు. అసలు మనకున్నటువంటి మొత్తం జనాభాలో లేబర్ ఫోర్స్, పని చేయడానికి సిద్ధపడి పని చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏంటి? ప్రపంచంలో జనాభాలో శ్రమ చేసేటటువంటి, ఉద్యోగం చేసేటటువంటి
ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి జనాభా నిష్పత్తి చూసుకుంటే అతి తక్కువ ఉన్నటువంటి దేశాల్లో కూడా మన దేశం ఒకటండి. అందులో మహిళ ఇంకా ఉత్పాదక అంటే గంటలో ఆ దేశంలో ఎంత తయారవుతుంది, ఎకరానికి ఆ దేశంలో ఎంత పండిస్తారు, ఈ దేశంలో ఎంత పండిస్తారని ఉత్పాదక చూసుకుంటే అందులో కూడా మనం తక్కువలో ఉన్నామండి. మనం ప్రపంచంలో ఎక్కువ వరి పండించవచ్చు, కానీ ఉత్పాదకతలో చూసుకుంటే మనం ప్రపంచంలో 52వ స్థానంలో ఉంటామండి. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇదిగో ఇక్కడ ఈ దేశాన్ని మనల్ని కొట్టగలిగేవాడు ఎవడూ లేడు, అందరికన్నా కూడా మనం అగ్రస్థానంలో ఉన్నాము. అది చదువులో కానీ, అక్షరాస్యతలో కానీ, పేదరిక నిర్మూలనలో కానీ, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పేదల్ని తీసుకుంటే అందులో 23% ఇక్కడ ఉన్నారండి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులు తీసుకుంటే ఒక 25% ఇక్కడే ఉన్నారండి. ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలు పౌష్టికాహారం లేక, స్టంటెడ్ గ్రోత్ అంటారు కదండి, పౌష్టికాహారం లేక ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా 37% ఇవాళ. ఎనిమిగ్గా ఉన్నటువంటి ఆడవారి సంఖ్య 33% అండి. ఇది విశ్వగురు వాస్తవికత. సో ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అనేది ఆలోచించుకోవాలి తప్ప నాకు ఏమీ లేదు, అసలు నేను కనిపెట్టాల్సిందే లేదు, నేను పరిశోధన చేయాల్సిందే లేదు, అన్నీ కూడా అక్కడెక్కడో ఉన్నాయి, ఎప్పుడో ఉన్నాయి, 5,000 సంవత్సరాల క్రితం, 6,000 సంవత్సరాల క్రితం అన్నీ చేసేసాం మేము అనుకుంటే మాత్రం దెబ్బతింటాం. ఈ విశ్వగురువు సిండ్రోమ్ వదిలేస్తేనే ఈ దేశానికి విముక్తి ఉంటుంది, ప్రగతి ఉంటుంది. మొన్న మధ్యలో చెప్తానండి, నాకు ఎవరో వీడియో పంపించారు. పెద్ద స్వామీజీ, మంచి స్వామీజీలు మంచివాళ్ళే కదండి. ఆయన ఏం చెప్తున్నారంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత, మీలో కొంతమంది వినే ఉంటారు, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత చాలా పెద్ద సైన్యాలు కదండి, అక్షోహిణులు, ఇన్ని అక్షోహిణులు, అన్ని అక్షోహిణులు. ఆ అక్షోహిణులు మనకు తెలియదు అనుకోండి, ఎంతో చాలామంది కొట్టుకున్న తర్వాత, పోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత, ఒకడు ఓడిపోయిన తర్వాత, ఒకడు గెలిచిన తర్వాత ఈ అస్త్రాలను ఎక్కడ పెట్టాలి? చాలా అస్త్రాలు ఉన్నాయి కదా, అస్త్రాలను ఎక్కడ పెట్టాలంటే ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళాలి. అస్త్రాలయ ఇప్పుడు ఆస్ట్రేలియా అంటండి అని చెప్తారండి ఆయన. ఆస్ట్రేలియా అంటే భారత యుద్ధం అయిపోయిన తర్వాత అస్త్రాలన్నింటినీ పెట్టినట్టు అస్త్రాలయ ఈజ్ టుడేస్ ఆస్ట్రేలియా. డిపో, ఆర్మ్స్ డిపో అనమాట, డంప్. సో ఇలాంటి కథలు చెప్పుకుని, ఇలాంటి కథలు చెప్పి నమ్మి చేస్తే మాత్రం ఇప్పుడు 21-22% ఉంది కదండి మొత్తం ప్రపంచ పేదరికంలో. మన దేశంలో ఉన్నటువంటి పేదలు అది 30, 35, 40 అవుతుంది. బాగానే ఉంటుంది. దరి వేస్తుంటే మనం ఊగుతుంటాం. ఇందాక పెద్దలు చెప్పారు, గోపాల్ గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు మన రాజ్యాంగం గురించి. రాజ్యాంగం గురించి కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలో అతీయమైనటువంటి
మీకు ఎక్కడా కనపడదు. మన దేశం కాబట్టి, మన రాజ్యాంగం కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే ఏ దేశంలోనూ కూడా మనం అంటాం చూడండి, అన్నప్రాసనకి ఆవకాయ తిన్నట్టు, స్వతంత్రం రాగానే మొట్టమొదటి ఎన్నికల్లోనే వయోజన ఓటు హక్కు కలిగించినటువంటి దేశం ఇంకెక్కడా లేదండి. నోవేర్. మీకు స్విట్జర్లాండ్ లాంటి దేశంలో మహిళలకి 1971లో ఇచ్చారమ్మా ఓటు హక్కు. 71. ఎన్ని కౌరులు చెప్పి ఉండొచ్చు. ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్, ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అది ఇది అనొచ్చు. కానీ 1776లో అమెరికా స్వాతంత్రం తెచ్చుకుంటే 1968లో నల్లవారికి ఓటు హక్కు ఇచ్చారండి. నోబడి ఎక్సెప్ట్ ఇండియా. అన్ని దేశాలు తర్వాత మనం ఇచ్చిన తర్వాత, మనం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత, మన తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి దేశాలు అక్కడ నాయకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా అందరికీ ఓటు హక్కు ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ జనం ఇండియా ఇచ్చింది నువ్వు ఎందుకు అవ్వలేదు అడుగుతారు. అంచేత ఇవాళ ఆఫ్రికాలో కానీ, ఏషియాలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో కానీ వయోజన ఓటు హక్కు ఉందేనంటే ఇది కేవలం ఇండియాలో ఓటు హక్కు ఇచ్చినందువల్లనే, ఇంకో కారణం లేదు. ఏంటయ్యా ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది ఇవ్వలేనంటావు, మరి వాళ్ళు ఎలా ఇచ్చారు, మాకు కూడా ఇయ్య అడిగారు. సమాధానం లేదు, ఇచ్చారు. ఓకే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మన రాజ్యాంగ రచనలో, చాలా దేశాలు స్వాతంత్రం రాగానే ఇంగ్లాండ్లోనో, అమెరికాలోనో, జర్మనీలోనో, బెల్జియంలోనో, అంటే కొన్ని దేశాలు బెల్జియం కింద, కొన్ని దేశాలు ఫ్రాన్స్ కింద, కొన్ని దేశాలు డచ్ వాళ్ళ కింద ఉన్నాయి కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశాల్లో ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీలు వాళ్ళకి చెప్పి మాకు రాజ్యాంగం రాసి పెట్టండి అడిగారు. మన దేశంలో ఉన్నవాళ్ళు మాత్రం 3 సంవత్సరాలు 46 డిసెంబర్ నుంచి ఇందాక మనం చదువుకున్నవే 49 నవంబర్ వరకు చర్చోపచర్చలు చేసి, వాదోపవాదాలు చేసి రాజ్యాంగాన్ని రచించుకున్నాం. మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం మనకు మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం, ఎవడో ఇచ్చినటువంటి రాజ్యాంగం కాదు. ఏం రాసుకున్నాం ఈ రాజ్యాంగంలో? మన రాజ్యాంగంలో ఏం రాసుకున్నామో చెప్పే ముందు ఇతర దేశాల రాజ్యాంగంలో ఏం చేసేవో చెప్తాను మీకు. ముందు రాజ్యం ఏర్పడిన తర్వాత, రాజ్యాలు ఏర్పడడం ప్రారంభమయ్యి యూరోప్లో ప్రారంభమైంది 1648 సంవత్సరంలో, 1648 ఆఫ్టర్ ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా. ఈ దేశం ఎవరిది? దేశం కోర్టు ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు, పార్లమెంట్లు ఉండొచ్చు, మిగతా అన్నీ ఉండొచ్చు, పోలీసు ఉండొచ్చు, న్యాయస్థానాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ అసలు ఈ సమాజం ఏమిటి, ఈ దేశం ఎవరికి చెందుతుంది అంటే దాని గురించి పెద్ద చర్చలు జరిగాయి. యూరోప్ అంతా జరిగింది, అమెరికాలో జరిగింది, దక్షిణ అమెరికాలో జరిగింది, ఆఫ్రికాలో జరిగింది, ఆసియాలో ఉన్న ఇతర దేశాల్లో జరిగింది. భారతదేశంలో దీని గురించి చర్చ జరగలేదు, చెప్తాను. ఆ దేశాల్లో ఏం చర్చ జరిగిందంటే ఎవరికి చెందుతుంది ఈ దేశం అని అంటే, నా మతానికి చెందినటువంటి వాళ్ళకి చెందాలా, నా భాష ఈ భాష మాట్లాడే వాళ్ళకి చెందాలా, ఈ జాతి వారికి చెందాలా, ఈ సంస్కృతి వారికి చెందాలా, ఈ నాగరికత వారికి చెందాలా,
ఈ రంగువాడికి చెందాలా అని వాదోపవాదాలు చేసి ఈ భాష, ఈ మతం, ఈ జాతి, ఈ రంగు వీటన్నిటికీ చెందేటువంటి వాళ్ళకి వాళ్ళది ఈ దేశం. మరి ఈ జాతి, ఈ రంగు, ఈ మతం, ఈ భాష కానటువంటి వాళ్ళు ఏమవ్వాలి? ఉంటే ఈ దేశంలో ఉంటే నోరు మూసుకుని మేము చెప్పినట్టు విని పడుంటండి, లేదా బయటికి గెంటుతాం. మిమ్మల్ని గెంటడానికి వీలు కాకపోతే చంపుతాం, నరుకుతాం. నరకడానికి వీలు లేకపోతే గెంటుతాం. కానీ అణిగిమణిగి ఉంటామంటే మాత్రం ఉండండి. రెండవ తరగతిగా ఉంటానంటే ఉండండి. ఓటు లేకుండా ఉంటానంటే ఉండండి. హక్కులు లేకుండా ఉంటానంటే పడుండండి. కానీ ఇవన్నీ కావాలంటే మాత్రం పోండి. పోరా, చంపేసి. బెల్జియంలో జరిగింది, అమెరికాలో జరిగింది, జర్మనీలో జరిగింది, అనేక చోట్ల జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరిగింది. ఒక్క నిమిషం కూడా ఈ దేశం ఎవరికి చెందుతుంది అనే దాని మీద మాత్రం కాదు. మొట్టమొదటి నుంచి డే 1 నుంచి మన రాజ్యాంగ నిర్మాతలు ఒకే మాట చెప్పారు. ఈ దేశ సరిహద్దుల్లో నివసించేటటువంటి ప్రతి మనిషి కూడా ఈ భారతదేశం వాడే. మతానికి, కులానికి, భాషకి, ప్రాంతానికి, నాగరికతకి, సభ్యతకి సంబంధం లేదు. Everybody who lives within the boundaries of India is a citizen of India. Nobody is higher, nobody is smaller, nobody is lower. ఎవరు కూడా ఎవరికన్నా కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా ఎవరికన్నా తక్కువ కాదు. అందరూ సమానమైనటువంటి వాళ్ళు. అందరికీ ఓటు హక్కు. నీకు ఆస్తున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా ఓటు హక్కు. ఇది భారత రాజ్యాంగ విశిష్టత. ఏ రాజ్యాంగంలోనూ, ఏ రాజ్యంలోనూ, ఏ దేశంలోనూ కూడా ఈ రకమైనటువంటి పౌరసత్వాన్ని, ఈ రకమైనటువంటి ఓటు హక్కుని ఇచ్చినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. ఓన్లీ ఇండియా. ఇవాళ ప్రతి విషయానికి మతాన్ని జోడించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రతి విషయానికి మతాన్ని ఒక క్వాలిఫికేషన్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మనకి SIR పెడుతున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది చాలా ప్రమాదపూరితమైనటువంటి చర్య. ఆ మధ్య CAA పెట్టారు, NRC పెట్టారు. NRC CAA పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఈ దేశంలో తిరుగుబాటు వచ్చింది. ఇది ఏమైనా సరే ఒప్పుకోమని పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి. వెనక్కి తగ్గారు. ఎందుకంటే అందులో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అనే పేరు ఉంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అని అందులో సిటిజన్షిప్ పేరు ఉంది. దాంతో తెలిసిపోయింది అందరికీ ఇదేదో సిటిజన్షిప్ మీద వస్తుంది అని చెప్పి. ఇప్పుడు SIR ఏమంటున్నారు? ఏం లేదు, ఇదంతా చచ్చిపోయిన వాళ్ళని, డూప్లికేట్ వాళ్ళని, లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి వాడిని, వెళ్ళిపోయినటువంటి వాడిని తీయడానికి మాత్రమే. కానీ ఆ పేరు చెప్పి మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి మనకి కోస్తున్నారు. ఏం కోస్తున్నారు? వాళ్ళు తీసేదంతా కూడా కేవలం
ఇతర మతస్థుల్ని, హిందూయేతరులని వారి రాజకీయ దృక్పథానికి, దృష్టికోణానికి సమ్మతించినటువంటి వాళ్ళని మాత్రమే తీసేటటువంటి ప్రక్రియ ఇవాళ ఎస్ఐఆర్లో ఉంది. అంటే ఇతర దేశాల్లో బయటికి గెంటడం లేదంటే చంపడం చేస్తూ ఉంటే ఇక్కడ బయటికి గెంటలేము, చంపాలేము. కాబట్టి పౌరుడిని చంపకపోతే ఏం చేయొచ్చు? పౌరసత్వాన్ని చంపచ్చు. పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్. ఇది రక్తపాతరహిత నరమేధం, ఇంకోటి ఏమీ కాదు. అది హిట్లర్ ఏమో చంపాడు, ముస్సోల్ని చంపాడు, మరొకటి చంపాడు. ఇక్కడ మాత్రం చంపకుండా తడిగుడ్డతో గొంతుకైనా ఉంటుంది. తెలుసా మీకు? మా ఊళ్ళో అనేవాళ్ళు. తెలియదు మనకి. తడిగుడ్డే అది. తడిగుడ్డ ఈ ఎస్ఐఆర్. గొంతు కోసేటటువంటి తడిగుడ్డ, పౌరసత్వం యొక్క గొంతు కోసేటటువంటి తడిగుడ్డ ఎస్ఐఆర్. ఇది జరిగి ఇవాళ ముస్లింలు తీస్తున్న మనకేం బాధ అని కొంతమంది ఊరుకుని, రేపొద్దున క్రైస్తవులు తీస్తున్న మనకేం బాధ అని కొంతమంది ఊరుకుని, ఆ తర్వాత జైనులు తీస్తున్న మనకేం బాధ అని కొంతమంది ఊరుకుని, ఆ తర్వాత ఎవరో నార్త్ ఈస్ట్లో మణిపూర్లో ఎవరో తీసేస్తే మనకేం బాధ అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తారు మనకేం బాధ అని మనం కూర్చుని, కాశ్మీర్లో ఏదో చేస్తారు మనకేం బాధ అని మనం కూర్చుని, రేపొద్దున మన ఇంటి దాకా వచ్చేస్తుంది. రావడం ఖాయం. ఇవాళ హిందువులంతా ఒకటనొచ్చు. బయట వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత, హిందూయేతరులను వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడు అసలు స్వరూపం వస్తుంది. ఇవాళ శివాజీ శోభాయాత్ర చేయొచ్చు. చేస్తున్నారా? శివాజీ నేను మహారాజుగా పట్టాభిషేకం చేసుకోవాలి అని అంటే ఒక్కడంటే ఒక్క పురోహితుడు ముందుకొచ్చి శివాజీకి పట్టాభిషేకం చేయలేదు, ఎందుకంటే నువ్వు క్షత్రియుడు కాదన్నారు. శూద్రుడివి, నీకు పట్టాభిషేకం ఎలా చేస్తావు? చెయ్యవనంటే మహారాష్ట్ర నుంచి ఎవరినో పంపించి కాశీ నుంచి ఒక ఆయన్ని పట్టుకుని ఎలాగోలాగా నొప్పించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన చేత రహస్యంగా అర్ధరాత్రి వేళ పట్టాభిషేకం చేయించుకున్నాడు. చేయించుకుని ఆయనకి బాగా సంభావన ఇచ్చి పంపిస్తే దారిలో ఆయన చనిపోయాడా చంపేశారో మనకు తెలియదు. ఇవాళ శోభాయాత్ర చేస్తారు. రేపు అసలు స్వరూపాన్ని బయటపడతారు. నువ్వు శూద్రుడు అంటారు, నువ్వు ఆలయంలోకి రాకూడదంటారు, నువ్వు ఈ రోడ్డు మీద నడవకూడదంటారు, నువ్వు చెప్పులు వేసుకోవడానికి వీల్లేదంటారు, నిన్ను ముట్టుకోకూడదంటారు. అంటారా? అన్నారుగా. ఇదే సందర్భంలో ఇంకొక మాట చెప్పాలి మీకు, చాలామందికి తెలియదు. అంటే ఒక రకమైన ద్వేషభావాన్ని పెంచడానికి, విభేదాన్ని సృష్టించడానికి ఎలాంటి ప్రచారం చేస్తారంటే, ఏమండి, హిందువులకు గుళ్ళు ఉన్నాయి, క్రైస్తవులకు చర్చిలు ఉన్నాయి, ముస్లింలకి మసీదులు ఉన్నాయి కదా. ముస్లిం మసీదులేమో ముస్లిం నిర్వహించుకుంటారా? క్రైస్తవుల చర్చిలేమో క్రైస్తవులు నిర్వహించుకుంటారా? హిందువుల గుళ్ళల్లో ప్రభుత్వానికి సంబంధం ఏంటండి అన్నారు కదా. అన్నారా? బాగా చెప్పారు కదా, మనందరికి కన్విన్సింగ్గా ఉంది కదా. అవును కదా, వాళ్ళు చేసుకుంటున్నారు మంది ఏంటి, వాడెవడో వచ్చేటేంటి అంటారు కదా. ఇందులో ఉన్న మతలబు చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మీకు
మన తిరుమల ఉంది కదా, తిరుమలలో అస్పృశ్యులు తిరుమలలో ప్రవేశం మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగిందో ఎవరికైనా తెలుసా అండి? తిరుమలలో అస్పృశ్యులు మొట్టమొదటిసారి ప్రవేశించినటువంటి సమయం ఎప్పుడు జరిగింది? జూన్ మాసం 1947, స్వాతంత్రానికి 3 నెలల ముందు. అది అసలు జనవరిలో జరగాల్సింది, జనవరిలో కూడా జరగకుండా అడ్డుకుంటే మళ్ళీ అప్పుడున్నటువంటి చట్టాన్ని మార్చి ఎందుకు అస్పృశ్యమైనటువంటి వాళ్ళని తిరుమలలోకి ప్రవేశించనివ్వలేదు? తిరుమలలోకి ఎందుకు ప్రవేశించనివ్వలేదనంటే ఇది వారికి సంబంధించినటువంటిది కాదు, వాళ్ళు ఇందులో ప్రవేశించడానికి వీల్లేదు, ఇది కేవలం సవర్ణులకు మాత్రమే అనేటువంటి మాట ఆవిడ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మేమే చూసుకుంటాం మా గుళ్ళని అంటే నాకు ఏమి ఇబ్బంది లేదండి. ఒక్క కాగితం మీద ప్రతి వారికి దేవాలయాల్లో ప్రవేశం ఉంటుంది అని రాసిమ్మనండి, సరే అంటాను. అనగలరా? అనలేరు. ఎందుకంటే అసలు ఉద్దేశం, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇది తెచ్చుకుంటే మన చేతుల్లోకి మనం ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు అనేది నిర్ధారించవచ్చు. ఇప్పుడు నాటకూడదు అనుకున్నాడు, ఇప్పుడు నాటకూడదు. అసలు ఉద్దేశం అది. ఎందుకంటే అది చరిత్ర. మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, వైకోం సత్యాగ్రహం. వైకోం సత్యాగ్రహ గాంధీజీ, పెరియార్ వీరంతా కూడా నాయకత్వం వహించినటువంటి సత్యాగ్రహం. కేరళ నాయకత్వం వహించిన సత్యాగ్రహంలో అసలైన విషయం ఏంటంటే ఆలయ ప్రవేశం కాదు, ఆలయానికి దారి తీసేటటువంటి రోడ్డు మీద అస్పృశ్యుడు నడవచ్చా లేదా అనేది. అంటే ఆలయం మాడా వీధుల్లో కూడా అందరూ నడవడానికి వీల్లేదు. ఇప్పుడు మన మిత్రులు చాలా గొప్పగా చెప్పే సనాతన ధర్మం అంటే ఇదేనండి. ఇవాళ ఎన్ని వేషాలనే వేయచ్చు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈ దేశాన్ని మళ్ళీ ఒక 600, 700, 800, 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం తప్ప మరొక ప్రయత్నం కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రయత్నం అది. రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రయత్నం అందుకే, ఎస్ఐఆర్ పెట్టింది అందుకే. మీకు ఇవాళ దేశం ప్రగతి పథంలో నడుస్తోంది అని అబద్ధాలు చెప్పి నమ్మించేది అందుకే. నేను ఒక్కటే అడుగుతాను, మీరు ఇందాక చెప్పారు పెట్రోల్ గురించి 110 అంత అన్నారు కదండి. హిందువులు కూడా 110 అండి. హిందువులు కూడా 110. ఇదే అన్యాయం అండి. ఈ దేశంలో దగ్గర 23 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారండి. హిందువులు ఉన్నారా? లేరా? ఉన్నారు కదా. ఈ నిరుద్యోగుల్లో 83% మంది చదువుకుని నిరుద్యోగులు. హిందువులే ఉన్నారా? అందులో 63% మంది యువతీ యువకులండి. హిందువులా? ఉన్నారుగా. గ్యాస్ ధర హిందువులు కూడా పెరిగిందా? పెరిగింది కదా. సో అంచేత ఏమైనా పర్వాలేదు,
హిందువులకు బాగుంటుంది, హిందువులకు బాగుంటుంది. ఏం బాగుంది హిందువులకి? హిందువులకు ఇవి పని చేయలేకపోతున్న ఒక పెట్రోల్ బంకులు తెరిచి ఇది కేవలం హిందువులకే 30 రూపాయలకి ఇస్తాను చెప్పాను, చెప్తాడా? పాలు హిందువులకి 10 రూపాయలకి, గ్యాస్ హిందువులకి 300కే చెప్పనండి. నో. మా ఊళ్ళో వచ్చిన విషయం చెప్తారండి. ఒక మొగుడు పెళ్ళం పొలంలో పనిచేసుకున్నారు సుబ్బారెడ్డి గారు. సాయంత్రం కూడిచ్చారు. ఇద్దరూ కలిసి రోడ్డు మీద కూర్చొని ఉంచున్నారు. బస్సు ఆపారు. బస్సు ఆగింది. ఎక్కారు. ఎక్కి మరి ఏదో కమలాపురం టికెట్ ఇవ్వండి అడిగారు. ఎంత అన్నాడు. ఇంత అన్నాడు. ఆడవాళ్ళు కూడా అంతేనండి అని అడిగింది ఆవిడ. అంతే అన్నాడు. అదేంటంటే మరి కింద పొలంలో ఆడవాళ్ళు తక్కువ ఇస్తారు, జీతం తక్కువ ఇస్తారు, రేటు సమానమే. ఆడదానికి 30 రూపాయలు, మగవాడికి 30 రూపాయల టికెట్. కానీ ఆడదానికి కూలీ మాత్రం 20 రూపాయలు, మగవాడికి 30 రూపాయలు లేదా 300 వాటెవర్. అట్లాగా నిరుద్యోగం హిందువుల్లోనూ ఉంది, ధరల వల్ల ప్రభావం హిందువుల మీద ఉంది, డాలర్ హిందువుల్ని బాధపడుతుంది, ద్రవ్యోల్బణం హిందువుల్ని బాధపడుతుంది, అమెరికా విధించిన టారిఫ్లు హిందువుల్ని బాధపడతాయి, అందరినీ బాధపడతాయి. అందులో మాత్రం వివక్ష లేదు. మీరు బ్యాంకుకి వెళ్ళి రుణం తీసుకోండి, హౌసింగ్ కానీ, వెహికల్ కానీ, వ్యాపారం పెట్టడానికి కానీ, పరిశ్రమ పెట్టడానికి తీసుకోండి. ఎంతండి మీ వడ్డీ రేటు? తక్కువ? హిందువులు తక్కువ కాదుగా. కాలేజీ ఫీజు హిందువుకు తక్కువ కాదు కదా. డొనేషన్ హిందువుకు తక్కువ కాదు కదా. ఎక్కడా కాదు. కానీ ఇదేదో హిందువులకి పెద్ద వరగబెట్టేసి మొత్తం నెత్తి మీద ఏదో పాలు పోసేస్తారంటే ఒక పెద్ద ప్రచారం. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. గమనించి కూర్చుంటే కాదు, చెప్పాలి, మాట్లాడాలి. మాట్లాడగలిగినటువంటి వాళ్ళు మాట్లాడాలి, రాయగలిగినటువంటి వాళ్ళు రాయాలి. మాట్లాడగలిగిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు మాట్లాడాలి, రాయాలి. మాట్లాడడం రాయడమే కాకుండా దాన్ని సమీకరించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు సమీకరించాలి, రోడ్డు మీదకి తీసుకురావాలి. ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు కాస్తంత ధన సహాయం చేసేటువంటి వాళ్ళకి, ధన సహాయం చేయలేనటువంటి వాళ్ళు, జనాల్ని సమీకరించలేనటువంటి వాళ్ళు, రాయలేనటువంటి వాళ్ళు, మాట్లాడలేనటువంటి వాళ్ళు, కనీసం మాట్లాడేటటువంటి, రాసేటటువంటి, సమీకరించేటువంటి, ధన సహాయం చేసేటువంటి వాళ్ళని శభాష్ బాగా చేస్తారు, భుజవన్న తట్టాలి. లేకపోతే ఈ దేశాన్ని రక్షించుకోలేము. నేను ఇందాక చెప్పాను, ఇలాంటి సమావేశాలు మళ్ళీ మనం సంవత్సరం తర్వాత ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుకోగలవో లేదో మాత్రం నాకైతే అనుమానం. త్రివర్ణ పతాకం మళ్ళీ ఎర్రకోట మీద ఈ సంవత్సరం తర్వాత, వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం ఎగురుతుందా అంటే మాత్రం నాకు అనుమానంగా. దేశం పరిస్థితి రాజకీయంగా ఏమీ బాగోలేదు. మీరు వేసేటటువంటి ఓటు మీరు వేద్దామనుకున్నటువంటి పడుతోందా లేదా గ్యారంటీ లేదు. మీరు వేసేటటువంటి వాళ్ళకి పడిన తర్వాత వేసేటటువంటి వాళ్ళకి పడింది అని లెక్క పెడుతున్నారా లేదా అని గ్యారంటీ లేదు. లెక్క పెట్టింది లెక్క పెట్టినట్టుగా ఫలితాలు ప్రకటిస్తున్నారా అనేటువంటి గ్యారంటీ లేదు. అర్ధరాత్రి 2 గంటలకి నిమిషానికి 3 ఓట్లు వేసేటటువంటి భారతదేశంలో ఇవాళ మనం ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మనం ఉన్నాం. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతాము. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు మనం కష్టపడి ఒక సమరాన్ని, ఆందోళనని, ఉద్యమాన్ని నిర్మించి కొనసాగిస్తేనే మళ్ళీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోగలుగుతాం. ఈ దేశాన్ని ఒక సంపన్న దేశంగా చూడగలుగుతాం.
లేదంటే మాత్రం మనం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది అని మీ అందరికీ నేను విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. దయచేసి ఈ విషయాల్ని సీరియస్గా తీసుకోండి. ఉదాసీనత మాత్రం వద్దు. క్రికెట్ మ్యాచ్ చూస్తాం కదా మనంతా. క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా. చూసినప్పుడు కూర్చుంటాం, పాప్కార్న్ మీద పెట్టుకుంటాం, తింటుంటాం, చూస్తుంటాం, బాగా కొట్టాడంటాం. మనం బ్యాటింగ్ అండి, వాడు ఆ క్యాచ్ వదిలేటువంటి అసలండి. ఇదేమో ఫాస్ట్ బౌలింగ్ పిచ్, ఇది స్పిన్నర్లు తిప్పేటండి. బాల్ నలిగిన తర్వాత స్పిన్నర్లు తిప్పాలి కదా. అని విశ్లేషిస్తాం. ఎందుకు విశ్లేషిస్తామంటే మనకు సంబంధం లేదు. వాళ్ళిద్దరు ఆడతారు, ఇది 11 మంది, వాళ్ళు 11 ఆడతారు, మనకు సంబంధం లేదు. అంచేత మనం విశ్లేషిస్తాం. కానీ ప్రజాస్వామ్యం మనకి సంబంధించింది. మన ప్రేక్షక పాత్ర కాదు మంది. వీఆర్ ప్లేయర్స్. మనం ఇది రాజకీయ పార్టీలు ఆ కులానికి ఇవ్వకండి, ఈ కులానికి ఇవ్వాల్సింది, ఈ వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సింది, ఈ మేనిఫెస్టోలో ఇది పెట్టకుండా ఉండాల్సింది కాదు. దిస్ ఈజ్ అవర్స్. ఇది 2 టీముల మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాదు. ఇది క్రికెట్ మ్యాచ్ కాదు. దయచేసి ఇందులో మనం కూడా క్రీడాకారులమే, మనం కూడా ఆటగాళ్ళమే. ఇది మనకు సంబంధించింది అనుకోకపోతే మాత్రం ఈ దేశాన్ని మనం కాపాడుకోలేము, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. థ్యాంక్ యూ.